ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా తొలి సమరానికి సమయం ఆసన్నమైంది. గురువారం బంగ్లాదేశ్ను భారత్ ఢీకొట్టనుంది. టైటిల్ సాధించడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న భారత్ టోర్నీలో శుభారంభం చేయాలని భావిస్తోంది. బలాబలాలు గత రికార్డుల ప్రకారం చూస్తే మ్యాచ్లో భారత జట్టే స్పష్టమైన ఫేవరెట్. అయితే భారత్తో పోలిస్తే బలహీనమే అయినా పోరాటపటిమ కలిగిన బంగ్లాతో జాగ్రత్తగా ఉండాల్సిందే. ఇదిలా ఉండగా ఇటీవల ఇంగ్లాండ్తో సిరీస్ దక్కించుకున్న టీమిండియా ఇదే జోరు కొనసాగించాలని అభిమానులు ఆశిస్తున్నారు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తిరిగి ఫామ్ అందుకోవడం భారత్కు కలిసొచ్చే అంశం. వీళ్ళిద్దరూ ఈ మ్యాచ్లో ఎలా ఆడతారన్నది ఆసక్తికరంగా మారింది. ఇక శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ జోరు కొనసాగించాలని జట్టు ఆశిస్తోంది. మరోవైపు ఇంగ్లాండ్ సిరీస్లో పెద్దగా అవకాశం రాని మిడిలార్డర్ బ్యాటర్లు కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యకు ఈ మ్యాచ్లో ఛాన్స్ వస్తుందో లేదో చూడాలి. ఇక టీమిండియాకు స్పిన్లో తిరుగులేదు. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్ రూపంలో నాణ్యమైన 5 స్పిన్నర్లు ఉన్నారు. వీరిలో 3 ఖచ్చితంగా తుది జట్టులో ఉంటారు. జడేజా, అక్షర్, కుల్దీప్కు అవకాశం దక్కొచ్చు. కొత్త బంతితో మహ్మద్ షమీ జట్టుకు ఎలాంటి ఆరంభాన్నిస్తాడన్నది ఆసక్తికరం. పాక్తో పోరు ముంగిట అతను పూర్తి స్థాయిలో లయ అందుకోవడం కీలకం. షమీతో కలిసి అర్ష్దీప్ పేస్ దాడిని ఆరంభించే అవకాశముంది. హర్షిత్ రాణా తుది జట్టులో ఉండకపోవచ్చు. మరోవైపు ప్రత్యర్థి బంగ్లాదేశ్ కూడా బలంగానే ఉంది. మెహిదీ హసన్ మిరాజ్, మహ్మదుల్లా, రిషాద్ హుసేన్, సౌమ్య సర్కార్ లాంటి ఆల్రౌండర్లు ఆ జట్టుకు పెద్ద బలం. ముఖ్యంగా మిరాజ్, మహ్మదుల్లాల మీద జట్టు ఎక్కువ ఆశలు పెట్టుకుంది. కెప్టెన్ నజ్ముల్ శాంటోతో పాటు యువ బ్యాటర్లు తంజిద్ హసన్, తౌహిద్ హృదాయ్ ఇటీవల జోరు మీదున్నారు. బౌలింగ్లో ముస్తాఫిజుర్ ఎంతో కీలకం. అతడికి భారత్పై మంచి రికార్డుంది. తస్కిన్ అహ్మద్, నహీద్ రాణా కూడా ఇటీవల మెరుగైన ప్రదర్శన చేస్తున్నారు. కాగా భారత్ బంగ్లాదేశ్ మధ్య ఇప్పటివరకు 41 వన్డే మ్యాచ్లు జరిగాయి. ఇందులో పూర్తిగా భారత్ దే ఆధిపత్యం. టీమిండియా మొత్తం 32 మ్యాచ్లో నెగ్గగా 8 ఓడింది. ఒక మ్యాచ్లో ఫలితం తేలలేదు. పిచ్ రిపోర్ట్ను పరిశీలిస్తే దుబాయ్ పిచ్ ఎప్పుడూ స్పిన్కు అనుకూలిస్తుంది. గురువారం కూడా అందుకు భిన్నంగా ఏమీ ఉండకపోవచ్చు. కాబట్టి ఇరు జట్లు ఆల్రౌండర్లతో కలిపి 3 చొప్పున స్పిన్నర్లను బరిలోకి దించే అవకాశముంది. వికెట్ కొంచెం మందకొడిగా ఉంటుందనే అంచనాల నేపథ్యంలో స్కోరు 280 దాటితే గెలవచ్చు. బ్యాటింగ్ తేలిక కాదు, అలా అని మరీ కష్టంగానూ ఉండదు. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.